హలో అండి, నమస్తే. మనకి ఏజ్ పెరిగే కొద్దీ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే స్పెసిఫిక్గా న్యూరలాజికల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ మనం ఎల్డర్లీ పాపులేషన్లో చూస్తూ ఉంటాం. అందులో కొన్ని ముఖ్యమైనవి మనం కనుక గమనిస్తే మెమరీ లాస్, దాన్నే మా మెడికల్ టర్మినాలజీస్లో డిమెన్షియా అంటారు. ఈ డిమెన్షియాలో కూడా చాలా రకాల డిమెన్షియాస్ ఉంటాయి. సింపుల్ ఏజ్ రిలేటెడ్ సెనైల్ డిమెన్షియా అవ్వచ్చు, పార్కిన్సన్ డిసీజ్ రిలేటెడ్ అంటే కదలికలు, వాటితో పాటు బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోవడము, ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. ఇకపోతే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ లేదంటే క్యాన్సర్ రిలేటెడ్ మెమరీ డిస్టర్బెన్సెస్, విటమిన్ డెఫిషియన్సీస్, ఇంకా థైరాయిడ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల కారణాల వల్ల డిమెన్షియా అనేది వస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇవాళ మీకు చెప్పాలనుకున్నది యూరిన్ కంట్రోల్ అవ్వకపోవటం, మెమరీ తగ్గిపోవటం, బ్యాలెన్స్ తప్పి నడక సరిగా లేక ఇబ్బంది పడేవాళ్ళు ఒక కండిషన్ని గమనించాలి. దాన్నే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటారు. వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ డిమెన్షియాస్ విచ్ కెన్ బి ట్రీటెడ్. మనకి కానీ మన తోటి వారికి, మన ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్లలో ఎవరిలో అయినా గనక ఈ ఫీచర్స్ గమనించినట్లయితే వెంబడే ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ ని సంప్రదించి దానికి తగ్గ పరీక్షలు చేయించుకొని డయాగ్నోస్ చేసామనుకోండి, ఇమ్మీడియట్ గా మనం దానికి సరైన ట్రీట్మెంట్ అందించగలుగుతాం. థ్యాంక్ యూ.